ఎన్ఆర్ఎస్ నిధులు తెచ్చుకున్నాం. ఆల్రెడీ 5-6 కోట్ల రూపాయలు వర్కులు చేసాం. మరి 5-6 కోట్ల రూపాయల పైన శాంక్షన్లు తెచ్చుకున్నాం. అంటే గ్రామాలు మినిమం గ్రామానికి ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎక్కడా సిమెంట్ రోడ్లు వేసి దాఖలాలు లేవు. మరి 24 గంటలు కూడా కష్టపడే నాయకులు వచ్చారు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా 124 సీట్లు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాలేదు అంత మెజార్టీ. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇంత గత్తర చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారం ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ కూడా తీర్పిచ్చారు. మరి రెట్టింపు బాధ్యతతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి మా పార్టీ నాయకత్వం ఉందో ఏదైతే ఉందో అది అనునిత్యం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకి మనం చేసినవి చెప్పాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. అది ఏ విధంగా పరిష్కారం చేయాలి. మరి ప్రతి పేదవాడిని కూడా మరి ముందుకు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్న గ్రామాల్లో అందరూ కూడా చాలా బాగుందా, బాగలేదా, యావరేజ్గా ఉందని అడిగితే అందరూ బాగుందని చెప్తారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఈ దేశంలో 4,000 రూపాయల పెన్షన్ ఏ ప్రభుత్వం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్లో. ఒకే మా నియోజకవర్గంలో ప్రతి నెల 24 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. మరి తల్లికి 150 కోట్లు ఇచ్చాం. మనం ఒక్కసారి ఈ ఒక్క సంవత్సరానికి 50 కోట్లు తల్లికి 100 ఇచ్చాం. మరి ఇంకా ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇవాళ రైతులు ధాన్యం డబ్బులు కేవలం 24 గంటలు ధాన్యం డబ్బులు కూడా వేయటం జరుగుతుంది. గతంలో 3 నెలలు తిరిగేవారు.